చెప్పినప్పుడు ఆ చెప్పిన దాన్ని సాయంత్రం పూట 2-3 రోజుల పాటు రివ్యూ చేసి అతను ఏంది వారంలో ఒక చోట 2 చోట్ల మాట్లాడేవాడు అంతే. మిగతా చోట దండం పెట్టుకుంటూనే పోయేవాడు. 2 రోజులకు ఒకసారి చిన్న స్పీచ్ ఉండేది. వారంలో ఒకటి పెద్ద స్పీచ్ ఉండేది. మీరు చెప్పినటువంటి ప్రకటన సభ ఏర్పాటు చేసేవారు. అట్లాగా ఇక్కడ కూడా ఏమవుతుంది, ముందు నోట్ చేసుకున్న తర్వాత ఆ కన్సర్న్ ఒక టీం వెనకాల ఉండేది. వాళ్ళతో సాయంత్రం పూట భేటీ అయ్యేవాళ్ళు అనమాట. ఆ భేటీ అయ్యాక అనౌన్స్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లాగా పబ్లిక్ నుంచి ఈయనకి ఏం ఫీడ్బ్యాక్ వస్తుంది, వాళ్ళు కోరుకుంటే ఇప్పుడు ఈ లోపు వాళ్ళకంతా బాగుంది అనుకోండి, వాట్సాప్ సర్వీసెస్ అన్నారు కదా వీళ్ళు, అది బాగుంది అన్నారు అనుకోండి, రేపు జగన్ వాలంటీర్ మాట ఎత్తకపోవచ్చు. లేదు ఈ సర్వీసెస్ సక్రమంగా లేవు, పద్దాక ఏడిపించుకు తింటున్నారు అన్నారు అనుకోండి, మా వాలంటీర్ కావాలని జనం అడిగారు అనుకోండి, అప్పుడు ఏర్పాటు చేస్తానని చెప్తాడు. మళ్ళీ అప్పుడు కార్యకర్తలను సంతృప్తి పరచాలి, మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పాలి. అవన్నీ ఉంటాయి భవిష్యత్తులో. ఈ 2 నిర్ణయాలతో ఏమన్నా పార్టీలో చేరికలు మొదలయ్యే అవకాశం ఉంటుందా సార్? అటు కాంగ్రెస్ నుంచి కానీ ఇప్పుడే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. ఇది దాన్ని ఏమంటారు, హింసల కాలం. మనం నిన్న ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద లెక్క కాదు వాళ్ళది. పెద్దోళ్ళు రావాలంటే ఎలక్షన్స్ వ్యతిరేకించారు కదా వాళ్ళ ఈ బ్యాచ్ ఇంతకుముందు సమర్థించిన బ్యాచ్నే. ఉద్యోగుల్లో ఈయన సమర్థించే బ్యాచ్ వచ్చి చేరారు తప్పించి అవతల బ్యాచ్ కాదు వచ్చి చేరింది ఈయన దగ్గరికి. కాబట్టి ఏముండదు బేసిక్గా ఇప్పుడు అంతా కూడా